హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని అయితే లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మనకి అక్టోబర్ 3 నుంచి అయితే టెట్ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయబోతున్నారు. చాలామంది నవరాత్రులు జరుగుతాయా లేదా అనే డైనమాలో అయితే ఉన్నారు. ఎగ్జామ్స్ అయితే ఖచ్చితంగా అయితే జరుగుతాయండి, ఎటువంటి డౌట్ లేదు. సో మీరు ఉంటాయా ఉండవా అని ఆలోచిస్తూ ఉన్న సమయాన్ని వృధా చేయొద్దండి. సో ఇప్పుడైతే మనము ట్రై మెథడ్స్కి సంబంధించి ఏపీ టెట్ ప్రీవియస్ ఇయర్ బిట్స్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ వన్, ఒక మంచి గణిత పాఠ్య పుస్తకం జ్ఞానానికి ఒక మంచి వనరు అని తెలిపినది ఎవరు? ఒక మంచి గణిత పాఠ్య పుస్తకం జ్ఞానానికి ఒక మంచి వనరు అని తెలిపినది ఎవరు? ఆన్సర్ గెస్ చేయాలి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. హల్ క్వెస్ట్. ఎవరు? హల్ క్వెస్ట్. నెక్స్ట్ వన్, నిర్మాణాత్మక బోధన నమూనా ఏమిటి? ఆన్సర్ గెస్ చేయాలి ఫ్రెండ్స్. నిర్మాణాత్మక బోధనా నమూనా. ఓకే ఫ్రెండ్స్, ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. 5E నమూనా. నెక్స్ట్ వన్, దీనిలో ప్రతిపాదించిన మార్గదర్శకాల ఆధారంగా ప్రస్తుత గణిత విద్యా ప్రమాణాలు రూపొందించారు. ఆన్సర్ గెస్ చేయాలి ఫ్రెండ్స్. దీనిలో ప్రతిపాదించిన మార్గదర్శకాల ఆధారంగా ప్రస్తుత గణిత విద్యా ప్రమాణాలు రూపొందించారు. ఓకే ఫ్రెండ్స్, ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. APSCF. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, గణిత బోధనలో ఉపయోగపడే డిజిటల్ ఉపకరణం. గణిత బోధనలో ఉపయోగపడే డిజిటల్ ఉపకరణం ఏమిటి? ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫ్రెండ్స్. జియోజీబ్రా. జియోజీబ్రా అనేది గణిత బోధనలో ఉపయోగపడే డిజిటల్ ఉపకరణం. నెక్స్ట్ వన్, ఈ బోధనా పద్ధతి విద్యార్థిని అన్వేషకునిగా మారుస్తుంది. ఏ బోధనా పద్ధతి అనేది ఆన్సర్ గెస్ చేయాలి ఫ్రెండ్స్. ఈ బోధనా పద్ధతి విద్యార్థుల్ని అన్వేషకునిగా మారుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మనకి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫ్రెండ్స్. హ్యూరిస్టిక్ పద్ధతి. హ్యూరిస్టిక్ పద్ధతి. నెక్స్ట్ వన్, ప్రాజెక్ట్ పద్ధతిని ప్రవేశపెట్టినది ఎవరు? ఆన్సర్ గెస్ చేయాలి ఫ్రెండ్స్. ప్రాజెక్ట్ పద్ధతిని ప్రవేశపెట్టినది. ఓకే ఫ్రెండ్స్, ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. కిల్ పాట్రిక్. కిల్ పాట్రిక్ వచ్చేసి మనకి ప్రాజెక్ట్ పద్ధతిని ప్రవేశపెట్టారు. నెక్స్ట్ వన్, భవిష్యత్తులో జరగబోయే సంఘటనలను ఊహించి చెప్పడం. ఆన్సర్ గెస్ చేయాలి ఫ్రెండ్స్. భవిష్యత్తులో జరగబోయే సంఘటనలను ఊహించి చెప్పడం. ఓకే ఫ్రెండ్స్, ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ప్రాగుక్తీకరించటం. ఆన్సర్ వచ్చేసి ఏంటి ఫ్రెండ్స్? ఆప్షన్ 1, ప్రాగుక్తీకరించుట. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, ప్రయోగాలు చేసేటప్పుడు రీడింగులను దోషరహితంగా తీసుకొనుట. ఆన్సర్ గెస్ చేయాలి ఫ్రెండ్స్. ప్రయోగాలు చేసేటప్పుడు రీడింగులను దోషరహితంగా తీసుకొనుట. ఓకే ఫ్రెండ్స్, ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. సునిశితత్వం. ఏంటి ఫ్రెండ్స్? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. సునిశితత్వం. నెక్స్ట్ వన్, తరగతి గది బోధనలో ఉపాధ్యాయుని పాత్ర తక్కువగాను విద్యార్థి పాత్ర ఎక్కువగాను ఉండవలనని అభిప్రాయపడినవారు ఎవరు? ఆన్సర్ గెస్ చేయాలి ఫ్రెండ్స్. తరగతి గదిలో ఉపాధ్యాయుని పాత్ర చాలా తక్కువగాను విద్యార్థి పాత్ర ఎక్కువగాను ఉండవలనని అభిప్రాయపడినవారు ఎవరు? ఓకే ఫ్రెండ్స్, ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఫ్లెచర్ మరియు మాంటిసోరీ. నెక్స్ట్ వన్, భారతదేశంలోని నలంద విశ్వవిద్యాలయంలో ప్రముఖంగా ఉపయోగించబడిన పద్ధతి ఏమిటి? ఆన్సర్ గెస్ చేయాలి ఫ్రెండ్స్. భారతదేశంలో నలంద విశ్వవిద్యాలయంలో
ప్రముఖంగా ఉపయోగించబడిన బోధనా పద్ధతి ఏమిటి? ఓకే ఫ్రెండ్స్, ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్, చర్చా పద్ధతి. నెక్స్ట్ వన్, మార్క్స్ ఆఫ్ కీలుబొమ్మలు ఈ బోధనోపకరణాలకు చెందినవి. మార్కప్స్ కీలుబొమ్మలు ఈ బోధనోపకరణాలకు చెందినవి. ఆన్సర్ గెస్ చేయాలి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మనకి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్, త్రిమితీయ పరికరాలు. నెక్స్ట్ వన్, డాక్టర్ కోవిన్ విశ్లేషణ చార్టు ప్రకారం చూడడం ద్వారా ఎంత శాతం అంశాన్ని స్మృతిలో ఉంచుకోవచ్చు? ఆన్సర్ గెస్ చేయాలి ఫ్రెండ్స్. చూడడం ద్వారా ఎంత అంశాన్ని స్మృతిలో ఉంచుకోవచ్చు? ఓకే ఫ్రెండ్స్, ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫ్రెండ్స్. 30% అయితే మనము స్మృతిలో ఉంచుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.